వేతనాలు చెల్లించాలంటూ నిరసన. నారాయణఖేడ్ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల, కళాశాలలో పనిచేస్తున్న పార్ట్ టైం సిబ్బంది వేతనాలు చెల్లించకపోవడంతో సోమవారం పాఠశాల ముందు నిరసన వ్యక్తం చేశారు. 4 నెలలుగా చెల్లించకపోవడంతో పాఠశాలలో పనిచేసే పార్ట్ టైం టీచర్లు, లెక్చరర్లు కళాశాలలో పనిచేస్తే సబ్జెక్టు అసోసియేట్స్ కుటుంబాలు ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఎస్సీ సంక్షేమ పాఠశాలలో ఎందుకు ఇలా చేస్తున్నారో అర్థం కావడం లేదన్నారు. ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని స్కూల్ గేట్ వద్ద ధర్నా చేశారు. తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ కాలేజ్ బి నారాయణఖేడ్లో నిరసన వ్యక్తం చేస్తున్న పార్ట్ టైం సిబ్బంది. మరి దీనిపైన ప్రభుత్వం కానీ అధికారులు కానీ ఎందుకు స్పందించడం లేదనేది అర్థం అవ్వట్లేదు. మరి మేమంతా పార్ట్ టైం వాళ్ళంతా అంత చులకన భావంగా మీకు ఏమైనా ఉందా, లేకపోతే ఇంకేదైనా మీకు అనిపిస్తే మరి చెప్పండి. ఎందుకు ఈ విధంగా మమ్మల్ని ఈ విధంగా ఇబ్బందులు గురి చేస్తున్నారు? గత వారం రోజుల కిందట వనపర్తికి వెళ్ళినప్పుడు మరి మా పార్ట్ టైం ఉపాధ్యాయులు మీకు స్పందించినప్పుడు శాలరీ రిలీజ్ చేస్తున్నామని చెప్పారట. కానీ ఇప్పటి వరకు కూడా మాకు ఎలాంటి స్పందన రాలేదు. మరి దయచేసి మాపై మీ దయ చూపి ఎంతో కొంత మాకు సాయం చేస్తే బాగుంటుందని మేము చూస్తున్నాం. గత 4 రోజుల కింద మా ప్రిన్సిపల్ సార్ గారికి, మా సూపరింటెండెంట్ గారికి కూడా ఈ విషయాన్ని మేము గుర్తు చేస్తే వాళ్ళు ఏదో ఉడతభక్తిగా మాకు సాయం చేస్తామని అన్నారు. కానీ సొసైటీ నుంచి ఎలాంటి సర్కులర్ అనేది ఇంకా రావట్లేదు. మరి మమ్మల్ని ఆదుకోవాలనుకుంటున్నారా, లేకపోతే ఈ విధంగా ఇబ్బంది పెట్టేసి మీకు మీరుగా ఆ స్కూల్లో నుంచి వెళ్ళిపోవాలని ఇట్లా మీరు ఏమైనా ప్లాన్ చేస్తున్నారా అనేది మాకు అర్థం కావట్లేదు. మేడం, మీ దయచేసి మాపై మీరు ఎలాంటి నిర్ణయం తీసుకుంటున్నారో మాకు తెలియజేయండి. లేదంటే ఇట్లాగే కొనసాగితే మాత్రం ఈ గురుకులాలన్నీ కూడా ఎక్కడ స్తంభించిపోతుంది. విద్య అనేది కుంటుపడిపోతూ ఉంది. పడిపోయే అవకాశం కల్పిస్తాము. ఖచ్చితంగా మేము దీనిపైన ముందుకెళ్ళడానికి, ముందు కార్యాచరణ చేయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నామని ఈ సమయంలో మేము హెచ్చరిస్తూ మీకు మనవి చేస్తున్నాం. ఉపాధ్యాయుల ఐక్యత. ఇప్పటికైనా మా యొక్క పరిస్థితిని మీరు అర్థం చేసుకొని మీ అంటే రెగ్యులర్ వాళ్ళకు మీరు ఇప్పటికే సాలరీస్ ఇచ్చారు, వాళ్ళకి ఇచ్చారు కానీ మాకెందుకు ఇవ్వట్లేరు, మాకు వచ్చే తక్కువ జీతానికి మాకెందుకు ఇంత ఇబ్బంది పెడుతున్నారని మేము అడుగుతున్నాం. మేడం, దయచేసి మీరు తొందరగా స్పందించి సరైన నిర్ణయం తీసుకుంటారా, లేదంటే మీరు శాశ్వతంగా వెళ్ళిపోండి అని చెప్పినా మేము మోమాటం లేకుండా వచ్చేస్తాం. మిగతా శాలరీ ఇవ్వడం ఈ ప్రభుత్వానికి మాకు చేతగాట్లేదు అని అంటే కూడా మేము స్వచ్ఛందంగా బయటకి రావడానికి సిద్ధంగా ఉన్నాం. లేదు అని అంటే మేము కార్యాచరణ ప్రకటిస్తే మాత్రం ఇక అన్ని దిగాల్సి వస్తుంది. ఈ విషయంలో మాత్రం తీవ్రంగా ఉంటుంది. అది మీరు మేము రిక్వెస్ట్ చేస్తున్నాం అనుకుంటున్నారో, వార్నింగ్ ఇస్తారు అనుకుంటున్నారో మీ ఇష్టం. మేమైతే ఇప్పుడు మాత్రం మాకు హాలిడేస్కి ఈ పండగకి ముందు మాకు శాలరీ వచ్చేటట్టు చూడండి. లేకపోతే మాత్రం తీవ్రమైనటువంటి పరిణామాలకి చోటు చేసుకునే అవకాశాలు ఉంటాయి. దయచేసి మా విషయాన్ని స్పందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై ఐక్యత. పార్ట్ టైం ఉపాధ్యాయుల ఐక్యత.